దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దిన వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ దేవుడు 2 దినాలు మిరియాలు కూడా జరిగించాడు. ఇది 3వ రోజు. ఆయన ఎంత నమ్మదగిన దేవుడు, శక్తిమంతుడు. తన రాజ్యాన్ని, తన సువార్తని వెదజల్లుతూ క్రిస్మస్ సంతోషాన్ని ఇస్తూ ఆత్మీయ బలమిస్తూ ఆ లైవ్ ద్వారా మీతో కూడా మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎలా ఉన్నారు? మీ ఇంట్లో ఎలాంటి బాధలు ఉన్నారా? కష్టంలో ఉన్నారా? బాధలు ఉన్నారా? సమస్యలు ఉన్నారా? అంటే ఎంతోమంది నలిగిపోతున్నారు అనిపిస్తుంది కొన్నిసార్లు. నేను వాళ్ళలాగా ఉండలేకపోతున్నా, వీళ్ళలాగా ఉండలేకపోతున్నా, అలా చేయలేకపోతున్నా అని అనుకుంటూ నిరుత్సాహపడేవారు చాలామంది ఉన్నారు. వాళ్ళకి వీళ్ళ లెక్క కాదు దేవుడు. నేను ఒక శ్రేష్టమైన బిడ్డగా ఎన్నుకున్నాను. ఒక ప్రత్యేకించబడిన బిడ్డవి. నీ మీద కూడా నీ జీవితంలో లేట్ అవ్వచ్చు కార్యం, కానీ దేవుడు ఏదో చేయబోతున్నాడు. ఆయన నిన్ను విడవడు. రక్షణ లేని బిడ్డలకి ఈరోజు రక్షణ దినం. మీ హృదయాలను వేసేకేయండి. మీ జీవితాలకి రక్షణకర్తగా ఉండి పాపక్షమాపణ, నిత్య జీవాన్ని, పరలోకాన్ని ఇస్తాడు. ఒక మాట చదువుతున్నాను. 9వ కీర్తన 9వ వచనం. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. దుర్గము అంటే ఒక ఏమంటారు, ఏదో నా పిల్లలే, నా కుటుంబమే, నా ఉద్యోగమే నాకు దుర్గం అంటే అదొక ఇది ఆధారపడడానికి. ఇప్పుడు నలిగిన వారికట ఆపత్కాలంలోనట ఆయనే అట నిలబడతాడట. నీ కొరకు ఎవరు నిలబడతారు? ఎవరట? ఆయనే నిన్ను కాపాడతాడు. ఆయనే నేను నీ జీవితానికి నిలబెడతాడు. ఏ విషయంలోనైనా నలిగిన వారికట ఆపత్కాలంలో, నీ ఆపత్కాలంలో, నీ నలిగిన స్థితిలో నేను నీకు తోడుగా ఉన్నాను, మహాదుర్గముగా ఉన్నాను. కాబట్టి ఈరోజు నువ్వు ఏ స్థితిలోనూ భయపడకు, కృంగిపోకు. నువ్వు నలిగిపోయి ఉన్నావా, లేకపోతే ఆపత్కాలంలో ఉన్నావా, ఖచ్చితంగా ఆయన నీకు నిలబడతాడు. నీకోసం దేవుడు నిన్ను కాపాడతాడు, రక్షిస్తాడు, విడిపిస్తాడు, నీ పక్షమైన అద్భుతం చేస్తాడు. కాలం మందు నలిగి ఉన్నావా? నేను నీకున్నానని మాట ఎవరండి ఇచ్చేది? ఆయన మహాదుర్గము. పిల్లల లెక్క నిలబడతాడు యేసయ్య. ధైర్యం తెచ్చుకోండి, దేవుని స్తుతించండి. నలిగిన, కృంగిన, అలసిపోయినా, ఓడిపోయినా, పడిపోయినా దాన్ని పట్టించుకోకండి. ప్రభువు నేను నిలబెడతాడు. కాబట్టి నలిగిన నీకు, ఆపత్కాలంలో నలిగిపోయిన నేను నీకు తోడుగా ఉంటాను. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. నిన్ను నేను విడిపిస్తాననే మాట గట్టిగా పట్టుకోండి. ఆయన ఉన్నాడు అనే ధైర్యం తెచ్చుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవే మహాదుర్గం. నువ్వు తప్ప మాకెవరు లేరు. నువ్వే ప్రతి బిడ్డనికి వారి కష్టంలో, దుఃఖంలో, బాధలు, నిందలు, రోగాలు, వ్యాధులు, ఎటువంటి కండిషన్లో వారున్న విడుదల, ఏ దేశంలో ఉన్న వారి విడుదల, ఆపత్కాలం నుండి విడుదల, అప్పుల బాధ నుండి, మానసిక ఒత్తిడి, కృంగిదల, నిరుత్సాహము, పడిపోయిన స్థితి, త్రాగుడు, వ్యసనములు, జూదములు, పాపముల నుంచి విడుదల, సంఘాల్లో విడుదల, సేవకులకు విడుదల, కుటుంబాలకు విడుదల. ఒక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ రైజ్ అవ్వడానికి నాయన క్రైస్తవ సంఘాలు హింసింపబడుతున్న నువ్వు దుర్గముగా ఉండి నిలబెట్టు నాయన. ఏ దేశంలో ఉన్న మా ప్రియులందరికీ విడుదల నీవే సర్వమై ఉండి నడిపించమని ప్రతి బిడ్డను దీవిస్తూ, ఆయన మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డను బ్లెస్ చేస్తూ మీరు మా అందరికీ తోడై ఉండి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ఆల్రెడీ 2 రోజులు అయిపోయాయి. ఇది 3వ రోజు. మరి మిర్యాలగూడ రాజీవ్ గాంధీ స్టేడియం ఎన్ఎస్సి క్యాంప్ రండి. మిర్యాలగూడ అంటే తెలంగాణ నల్గొండ దగ్గర. ప్రార్థన చేయండి. అంతేకాకుండా 12, 13, 14 బెల్లంపల్లి ఉజ్జీవ సభలు 3 రోజులు బెల్లంపల్లికి రండి. పరిశుద్ధాత్మ కుమ్మరింపు మీ జీవితాల ఆత్మబలముతో మీరు నింపబడబోతున్నారు. దేవుడు మిమ్మల్ని స్థిరపరిచి, బలపరిచి, ఆశీర్వదించబోతుండగా అందరూ సిద్ధపడదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్లీజ్.